సీజన్ అయిపోయేలోపు మరొక కూల్ అండ్ బ్రీజీ ఎపిసోడ్ భలే అనిపించింది కదా. ప్రశాంతంగా అలా సాగిపోతూ పెద్దగా ఏమీ లొల్లిలు లేకుండా లైట్గా కొట్టినట్టుగా వేయనట్టుగా అలా పంచులు వేస్తూ కొంచెం హర్ట్ అవ్వనట్టుగా మేనేజ్ చేసుకుంటూ ఇక లాస్ట్ మినిట్లో ఎందుకులే రచ్చలు అన్నట్టుగా చాలా వరకు కంట్రోల్డ్గానే ఉన్నట్టుగా అయితే తెలుస్తుంది. మనసు లోపల ఖచ్చితంగా రగిలిపోతూనే ఉంటుంది. ఎవరికి రగిలిపోతుంది ఏంటి అనేది డీటెయిల్గా మనం రివ్యూలో చెప్పుకుందాం. ఫస్ట్ నాకు తెలిసి ఈ ఎపిసోడు అమర్దీప్కి బాగా ప్లస్ అయ్యే ఎపిసోడ్ అని నాకు ఎందుకో అనిపిస్తుంది. ఈ నిమిషంలో అంటే ఆల్మోస్ట్ ఇంకా ఓటింగ్ ఇంకో 24 అవర్స్లో క్లోజ్ అయితే అయిపోతుంది. ఈ నిమిషంలో మేబీ న్యూట్రల్ ఆడియన్స్ కూడా అమర్దీప్కి కొంచెం కనెక్ట్ అయ్యే అవకాశం ఉందని నాకు ఎందుకు అనిపించింది. ఎందుకంటే చాలా ఆయన మీద ఎన్ని పంచులు వేసినా కూడా ఎన్ని రకరకాలుగా ఇప్పుడు ఏదైతే ఎవరికి ఎక్కువ ఫుటేజ్ వచ్చి ఉంటుంది ఎపిసోడ్లో అని రకరకాల వాళ్ళు వచ్చి ఇట్లా వేస్తున్నా కూడా తను ఆయనకు రియాక్ట్ అయ్యే విధానం చాలా స్పోర్టివ్గా ఉండడంతో లైట్ తీసుకోవడంతో అది నాకు తెలిసి బాగా ప్లస్ అయ్యే ఎపిసోడ్ అవుతుందని నాకు ఎందుకు అనిపిస్తుంది అనమాట. మీకు కూడా అనిపించిందా? కింద కమెంట్ అయితే చేయండి. అండ్ ఇంకోటి స్టెప్ బై స్టెప్ వెళ్ళిపోతే ఫస్ట్ యావర్ అర్జున్ కోసం ఆడుతున్నాడు షేక్ బేబీ షేక్ టాస్క్. ఏ టాస్క్ అయితే తనకి ఎవిక్షన్ పాస్ దూరం చేసిందో అదే టాస్క్ని ఇప్పుడు యావర్ చేత మళ్ళీ ఆడించి అండ్ యావర్ని ఎందుకు పెట్టారు చెప్పండి? అఫ్కోర్స్ యావర్కి ఆ టాస్క్ కలిసి రాలేదు కాబట్టి అదొకటి, ప్లస్ అర్జున్తో ఏదైతే అఫ్కోర్స్ ఇప్పుడు కలిసిపోయినా కూడా కొంచెం ఆ డిస్టర్బెన్స్ అనేది కొంచెం కిచ్చకిచ్చ అనేది మైండ్లో ఉంటుంది కాబట్టి ఎవరిద్దరికైతే కిచ్చకిచ్చ ఉందో వాళ్ళనే టాస్కులకి సెలెక్ట్ చేసుకున్నట్టుగా అయితే తెలిసిపోతుంది అన్నమాట. అర్జున్కి యావర్కి మైల్డ్ డిస్టర్బెన్స్ అనేది ఉంది కాబట్టి మధ్యలోకి రియల్ అయిపోయినా కూడా మళ్ళీ ఇప్పుడు యావర్ని పెట్టి షేక్ ఏ టాస్క్ అయితే తను ప్రాపర్గా చేయలేకపోయింది ఇప్పుడు మళ్ళీ అదే టాస్క్ ఆడిపించి యావర్ క్యాపబిలిటీ ఏంటో ప్రూవ్ చేయగలిగారు. 5 బాల్స్ని 5 నిమిషాల్లో డెఫినెట్లీ తను పర్ఫెక్ట్గా చేయగలిగాడని నాకు ఎందుకు అనిపిస్తుంది. అంటే ఆ టాస్క్లో ఎవరికైతే అరే ఏంట్రా యావరు ఎందుకు అలా చేసిండో అనుకునే వాళ్ళకు కూడా ఇప్పుడు ముక్కు మీద వేలు వేసుకునేలాగా అయితే చేయగలిగిండు. అండ్ బిగ్ బాస్ ఇంటెన్షన్ కూడా అదేనేమో. అండ్ తర్వాత చూసుకుంటే శివాజీ గారు యావర్ వీళ్ళిద్దరు మాట్లాడుకుంటున్నారు. కొంచెం నెగిటివ్ పాయింట్సే, బట్ ఈ లాస్ట్ మినిట్లో మళ్ళీ నెగిటివ్ పాయింట్స్ చెప్పి ఎందుకు వాళ్ళ గేమ్ ఎఫెక్ట్ చేయాలి, ఓటింగ్ ఎఫెక్ట్ చేయాలనే ఉద్దేశంతో పెద్దగా నేను టచ్ చేయట్లేదు. బట్ అది ఏంటో మీకు ఎపిసోడ్ చూస్తే అర్థమవుతుంది. సో లాస్ట్ మినిట్లో ఐ డోంట్ వాంట్ టు డిస్టర్బ్. అంటే ఇది ఏంటి ఫేవరిజం కాదా అంటే ఫేవరిజం కాదు, ఇది కాదు. నేను ఎవరి గురించి అయినా కూడా ఈ లాస్ట్ మినిట్లో అన్నెసరీ నెగిటివ్ చేయదలుచుకోలేదు. ఆ ఉద్దేశంతో మాత్రమే నేను చెప్పట్లేదు. అండ్ తర్వాత చూసుకుంటే శివాజీ గారి అబ్బాయి చిన్న కొడుకు ఫుల్ ఆన్ యాక్టివ్. మనం ఫ్యామిలీ ఎపిసోడ్ రోజు చూసాం కదా, స్టేజ్ మీదకి వచ్చాడు. ఎంత అసలు పెద్దోడు ఎంత న్యూట్రలో చిన్నోడు అంత బాగా యాక్టివ్ ఉంటూ నానా ఇట్లా అంటూ అసలు ఒక పెద్దోడిలాగే మాట్లాడుతున్నాడు అనమాట. సో అంత బాగా ఉన్న అబ్బాయి బయట ప్రమోషన్స్ కూడా అదే రేంజ్లో చేస్తున్నాడు శివాజీ గారి గురించి. మీ శివన్నని మీరు కాపాడుకోండి, మా నాన్నకి ఓటేయండి అనట్లే, మీ శివన్ననే అంటాను. నాకు భలే అనిపించినారే, ఇంత చిన్న ఏజ్లో ఎంత బాగా బుద్ధి, ఎంత బాగా ఇదంతా బాగుంది బ్రెయిన్ కదా అన్నట్టు అనిపించమాట. మంచి మెచ్యూర్డ్గా అని చెప్పొచ్చు. సో ఆయన మాట్లాడుతుంటేనే శివాజీ గారికి ఎమోషనల్ అయ్యారు చూసారా. డెఫినెట్లీ ఆ మిస్సింగ్ అనేది ఉంటుంది. శివాజీ గారు ఏంటంటే మిగతా వాళ్ళు ఎమోషన్ వస్తే కంప్లీట్గా ఏడ్ చేస్తారా, ఏడుపు క్లియర్గా బయటికి తీస్తారు. యావర్ కానీ, ప్రశాంత్ కానీ, అమర్ కానీ. అదే శివాజీ గారి విషయంలో ఆ ఎమోషన్ని ఎప్పుడు తను క్యాష్ చేసుకోలేదు. ఆ ఎమోషన్ ద్వారా ఏదో ఫుటేజ్ ఇవ్వాలి వీళ్ళకి, అది నేను గేమ్ కోసం వాడుకోవాలనే ఇంటెన్షన్ శివాజీ గారికి ఎప్పుడూ లేదు. సో ఆ విషయంలో డెఫినెట్లీ శివాజీ గారిని మెచ్చుకోవాలి. ఏజ్కి తగ్గట్టే ఆ మెచ్యూరిటీ అనేది చూపిస్తున్నారు కాబట్టి. అండ్ శివాజీ గారి కోసం ప్రియాంక ఆడింది ఏదైతే బాణం టాస్క్ ఉందో, ఆ బాణం టాస్క్ వల్ల ఆ రోజు ఎంత రప్చర్ అయిందో చూసాం కదా. సో ఇప్పుడు శివాజీ గారికి ప్రియాంకకి మధ్య ఏదైతే డిస్టర్బెన్సెస్ ఉందో ఆ డిస్టర్బెన్సెస్ కూడా కొంచెం ఇట్లా క్లియర్ అయ్యే అవకాశం కూడా ఉంది. ప్రియాంక గెలిస్తే శివాజీ గారు హ్యాపీగా ఫీల్ అవుతారు, అరే నా కోసం ఆడుతుంది అనే ఆ బాండింగ్ క్రియేట్ చేయడానికి మాత్రమే బిగ్ బాస్ ఇవన్నీ క్రియేట్ చేసినట్టు అయితే అర్థం చేసుకోవచ్చు అనమాట. అండ్ అమర్ శివాజీ గారి
కోసం అమర్దీప్ కోసం శివాజీ గారు ఆడారు కదా బెలూన్ టాస్క్, ఏదైతే ఇంతకు ముందు కూడా తన క్యాపబిలిటీ ప్రూవ్ చేసుకున్నారో అదే టాస్క్ మళ్ళీ భలే ఆడ ఫట్ 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 అని ఆడి, అసలు బేసిక్గా ఎలాగో మామూలుగా ఆడే టాస్కులు ఫన్ టాస్క్లే కాబట్టి మొత్తం బెలూన్లన్నీ అయిపోయాకే బజర్లు మోగించడం, లేకపోతే యావరు కూడా మొత్తం ఆ బాల్స్ అన్ని పెట్టాకే బజర్ మోగించడం, సరదాగా జస్ట్ వాళ్ళని ఎంకరేజ్ చేయడానికి అన్నట్టుగా చేశారు. ప్రియాంకకు మటుకు కొంచెం బజర్ ముందే మోగింది, కాకపోతే రెండో బాల్ కూడా పెట్టేశాక అప్పుడు మళ్ళీ బజర్ మోగించారు అనమాట. గుడ్ అన్నట్టుగా అనిపించింది. లైట్ తీసుకున్నారు, జస్ట్ లైట్ వెయిట్. ఈ పాయింట్ ఆఫ్ టైంలో మళ్ళీ ఇట్లా బజర్లో పెట్టాలి, అట్లా చేయాలి ఇట్లా చేయాలి అన్నట్టుగా వాళ్ళేమి ఆబ్వియస్లీ అట్లా స్ట్రిక్ట్ కండిషన్లు ఏమీ పెట్టారు కదా. ఒకవేళ ఈ టాస్కుల్లో ఓడిపోయినా కూడా ఏదో ఒక విధంగా మీరు గెలిచేసారులే, అప్పటిదాకా మీరు పెట్టారంటే చాలా గ్రేటు అంటూ ఈ యాంగిల్లో ఏదో ఒకటి మార్చి వాళ్ళ ఫుడ్ అయితే వాళ్ళకి ఇచ్చేస్తారు. మరి ఫ్యామిలీ ఫుడ్ అయితే బయటికి రిటర్న్ తీసుకెళ్లారు కదా. దాని తర్వాత చూసుకుంటే ఏలియన్స్ హౌస్లోకి వచ్చినప్పుడు ఎలా అనిపించింది అది వాళ్ళ ఎంటర్టైన్మెంట్. నీతో సాయంత్రం అంటూ ఆ సాంగ్ అసలు ఎక్కడ మామూలు చిన్న స్టేజ్ మీద వేసిన డ్యాన్స్ జబర్దస్త్లో సుడిగాలి సుధీర్ దాకా వెళ్ళింది. ఆయన విపరీతమైన పాపులర్ అయ్యారు దాని మీద ఇట్లా స్పూఫ్ లాగా చేసి, మళ్ళీ ఇప్పుడు బిగ్ బాస్ దాకా కూడా వచ్చింది. అది నిజంగా చేసిన వాళ్ళు ఎంత హ్యాపీ ఫీల్ అవుతారు అంటే వాళ్ళు యాక్చువల్లీ హ్యాపీ ఫీల్ అవ్వాలో ఇంకో విధంగా ఫీల్ అవ్వాలో. ఒరే నా డ్యాన్స్ బిగ్ బాస్ దాకా వెళ్ళిందిరా, జబర్దస్త్ దాకా వెళ్ళింది కానీ ఏ యాంగిల్లో వెళ్ళింది అన్నట్టుగా ఆలోచించాలన్నమాట. తర్వాత ఏలియన్స్ వచ్చినప్పుడు కాఫీ బార్ పోసారు కదా, అసలు శివాజీ గారి ఫీలింగ్ ఏమై ఉంటుంది మైండ్లో నాకు తెలిసి బాగా కోపం వచ్చి ఉంటుంది. కాఫీ అంటే ఆయనకి ఎంత ఇష్టమో క్లియర్గా అది తెలుసు. కాఫీ బార్ ఖచ్చితంగా కోపం వస్తుంది, బట్ ఇట్స్ ఓకే అన్నట్టుగా అయితే అన్నారు. అదే పొజిషన్లో అమరో ఇంకొకరు ఉంటే రచ్చ అయ్యేదేమో. అండ్ తర్వాత కాఫీ పొడి కూడా పారబోస్తుంటే ప్లీజ్ ఇఫ్ యూ వాంట్ యూ కెన్ టేక్ ఇట్ విత్ యూ, బట్ ఇట్స్ వెరీ వాల్యుబుల్, ప్లీజ్ అట్లా వద్దు అన్నట్టుగా అయితే రిక్వెస్ట్ చేయడం అక్కడ క్లియర్గా తెలిసిపోయింది. కాఫీ పొడి పారబోస్తుంటే మేబీ నెక్స్ట్ లెవెల్ ఉండేదేమో, బట్ నాకు తెలిసి అంత దూరం అయితే బిగ్ బాస్ కూడా అట్లా చేయనివ్వడు. జస్ట్ కాఫీ పెట్టింది కాబట్టి ఇది పోతే మళ్ళీ పెట్టుకుంటారులే అనే ఫీలింగ్తో అలా పారిపోయి ఉండొచ్చు అనమాట. అండ్ ఇంకోటి ఫుటేజ్గా ఒక్కొక్కరికి ఎంత ఫుటేజ్ వచ్చింది ఏంటి అనేది కొంచెం లైట్గా మనసు లోపల మండుతూ ఉన్నా కూడా మ్యాక్సిమం అయితే బయటికి రానికుండా ఉన్నారు. ఇప్పుడు ప్రియాంక లాంటి వాళ్ళు కానీ లేకపోతే అర్జున్ లాంటి వాళ్ళు కానీ కొంచెం కూల్గానే, యావర్ లాంటి వాళ్ళు కానీ కొంచెం కూల్గానే ఉండడానికి ట్రై చేశారు లోపల మసిలిపోతున్నా కూడా. దాని తర్వాత అమర్దీప్ తను అమర్దీప్ కాదు యాక్చువల్లీ ఎవరు అర్జున్ ఫస్ట్ తనకి 10 minutes ఇచ్చుకుంటూ 10 minutes ఏంటి, ఆఫ్కోర్స్ నేను ఎంటర్టైన్మెంట్ పరంగా పెద్దగా చేయలేకపోయినా అటు ఇటు అయినా కూడా టాస్కుల్లో బాగా ఆడుంటా కాబట్టి అందుకు 10 minutes ఇచ్చుకుంటున్నాను అన్నట్టుగా అన్నారు. తన గురించి తాను ఆఫ్కోర్స్ టైమింగ్ కరెక్ట్గా పెట్టలేకపోయినా కూడా తన గురించి తనకు తెలిసి నేను ఎంటర్టైన్మెంట్ పెద్దగా చేయట్లేనులే ఓకే అన్నట్టుగా అనుకున్నారు. ఎందుకు ఫ్యామిలీ వీక్లో వచ్చినప్పుడు ఫ్యామిలీ మెంబర్స్ కానీ లేకపోతే వీకెండ్లో నాగార్జున గారు కానీ మాటికి చెప్తున్నారు కదా, టాస్క్లు ఒకటి ఆడి సైలెంట్గా ఉంటున్నాం ఏంటి, మిగిలిన టైంలో అసలు కనపడట్లేవని. సో అది మైండ్లో పెట్టుకొని ప్రాపర్గా తన ఏదైతే ఎలిజిబుల్ అనుకున్నాడో అదే ప్రాపర్గా ఆలోచించారు. అర్జున్లో నాకు థాట్ ప్రాసెస్ బాగా నచ్చుతుంది. తను ఏదైతే ఇట్లా గెస్సులు కొడతాడో అది నిజంగా తెలిసి గెస్ రూపంలో బయటికి వదులుతాడా లేకపోతే ఏదన్నా జాతకం చెప్పినట్టు చెప్తాడా, భలే మ్యాచ్ అవుతాయి అనిపిస్తుంది. ఏ విషయం అయినా సరే, అది నామినేషన్ పాయింట్స్ అయినా సరే ఇక్కడైనా సరే చాలా చోట్ల థాట్ ప్రాసెస్ చాలా బాగుంటుంది. అండ్ ముందే వచ్చుంటే మేబీ ఈ 6th వీక్లో కాకుండా చాలా అందరిలాగా ఫస్ట్ నుంచి వచ్చుంటే మటుకు అర్జున్ ఇంకా మంచి బెటర్ ఓటింగ్తో బెటర్ పొజిషన్లో ఉండేవాడేమో, తెలీదు. ఎందుకంటే అర్జున్కి బేసిక్గా మైనస్ ఎక్కడైంది, మధ్యలో వచ్చేసరికి ఎవరి రేంజ్ ఏందో ఎవరికి ఎంత సీన్ ఉందో పబ్లిక్లో తెలుసు కాబట్టి ఆయన కన్ఫ్యూజ్ అయ్యాడు. ఇప్పుడు శివాజీ గారికి క్రేజ్ ఉంది, ఇప్పుడు శివాజీ గారికి అగెయిన్స్ట్గా నేను వెళ్ళాలా వద్దా, అమర్ని చాలా లైట్ తీసుకుంటున్నాను, అమర్ మీద అయితే వెళ్ళొచ్చు, మళ్ళీ ఎక్కువగా వెళ్తే మరి నెగిటివ్ అవుతానేమో అంటూ మైండ్ మొత్తం డిస్టర్బెన్స్ అయింది. అదే ఇప్పుడు ఇంట్లో ఆల్రెడీ దొంగ ఉన్నాడు. మీరు ఈ సినిమా చూసారా, గజనీ సినిమా చూసారా? గజనీ సినిమాలో హీరోయిన్ ఇంట్లోపలికి వెళ్ళి కూర్చుంటుంది. ఆ ఇంట్లో దొంగలు ఉన్నారు ఆల్రెడీ అని తెలియనంత వరకు తను కూల్గా ఉంటుంది. దొంగలు ఉన్నారని తెలిసినప్పుడు భయం మొదలవుతుంది. సో ఇక్కడ కూడా సేమ్ సిచ్యుయేషన్ అనమాట. అండ్ అర్జున్ విషయంలో కూడా అంటే ఎవరికెంత క్రేజ్ ఉందో
తెలియనప్పుడు ప్లేన్ మైండ్తో ఉన్నప్పుడు గేమ్ బాగా ఆడగలరు, బట్ మైండ్ లోపల ఉన్నప్పుడు డిస్టర్బ్ అవుతూ ఉంటుంది. సో అర్జున్ విషయంలో జరిగేది కూడా అదే. అండ్ తర్వాత చూసుకుంటే అమర్కి 20 minutes ఇచ్చారు చూసారా, ఎవరు ఇవ్వలే అమర్కి. ఆఖరికి ఏంటి ప్రియాంక లాంటి వాళ్ళు కూడా ఇవ్వలేదు, కానీ అర్జున్ మాత్రం ఇచ్చాడు. ఇచ్చి ఏం చెప్పాడు, నువ్వు చేసిన ఫౌల్స్కి, దొంగతనాలకి, నువ్వు తిన్న వీకెండ్లో నాగార్జున గారి చేత తిన్న దొబ్బులకి అన్నీ బాగానే వేసుంటారులే ఫుటేజ్. సో 20 minutes దాకా హైయెస్ట్ ఫుటేజ్ నీదే అయ్యి ఉంటుందిలే అన్నట్టుగా అన్నారు. నిజానికి కూడా మనం చూసుకుంటే అమర్ లేకుండా ఒక ప్రోమో ఊహించండి, ఒక ఎపిసోడ్ ఊహించండి, అస్సలు ఇంపాసిబుల్ అది. అంటే అమర్ అంత గొప్పోడా అని కాదు నేను చెప్పేది. బేసిక్గా పాజిటివో నెగిటివో ఏదైనా సరే, తను ఒక ఏడుపు ఏడిచినా కూడా, ఒక ఎంటర్టైన్మెంట్ చేసినా కూడా నెక్స్ట్ లెవెల్ ఉంటుంది. ఏడుపు ఏడిస్తే కంప్లీట్ ఎపిసోడ్ మొత్తం ఆయనదే ఉంటుంది. కోపం చూపిస్తే రచ్చ రచ్చ తగలబడిపోతుంది. ఏదైనా సరే ఎనీ ఎమోషన్ అమర్దీప్ ఉంటే ఎపిసోడ్ మొత్తం తన చుట్టే తిరిగిపోతుంది అంతే. సో థాట్ ప్రాసెస్ ఎంత బాగా ఆలోచించాడు చూడండి అర్జున్. సో నాకు ఇక్కడ బాగా నచ్చాడు అనమాట. ఆబ్వియస్లీ ఇప్పుడు మిగతా వాళ్ళు ఏమన్నారు, అమర్దీప్కి నువ్వు దొంగతనాలు చేస్తే అది ఒక్కసారి చూపిస్తారేమో కానీ మాటికి ఎందుకు చూపిస్తారో అది చూపించారు. సో ఆ విధంగా నీకు ఫుటేజ్ వచ్చుండదు కాబట్టి నీకు లీస్ట్ ఫుటేజ్ అంటారుగా లీస్ట్ ఫుటేజ్ ఇచ్చారు. రిపీటెడ్గా చేసినా కూడా ఎందుకు చూపెట్టారో, అది కంటెంట్ పరంగా యూజ్ అవుతున్నప్పుడు దానివల్ల ఏదో అట్లా ఒక క్యాప్టెన్సీ పోవడమో, ఎవిక్షన్ పాస్ పోవడమో, ఏదో ఒక చేంజ్ అనేది జరుగుతున్నప్పుడు, అది ఎంటర్టైనింగ్గా ఉన్నప్పుడు ఎందుకు చూపించారు అంటున్నాను. ఖచ్చితంగా చూపిస్తారు, చూపించారు కాబట్టే కదా అమర్ ఇప్పుడు ఇంత దూరం వరకు రాగలిగాడు. ఇంత నెగిటివిటీలో కూడా స్టార్టింగ్ ఉన్న నెగిటివిటీ తనకి తర్వాత ఇప్పుడు బీన్ బ్యాక్ టాస్కులు లాంటి టాస్కుల్లో, లేకపోతే టవర్ టాస్క్ లాంటి దాంట్లో ఎన్నో దాంట్లో విపరీత ఎక్స్ట్రీమ్ ఎమోషన్స్ చూపించినా కూడా, నెగిటివిటీ ఉన్నా కూడా తను నిలబడడానికి కారణమైందే ఇలాంటి కంటెంట్ వల్ల. తను తప్పో రైటో అమర్దీప్ కంటెంట్ ఎప్పుడూ ఉంది, అది ఏదైనా సరే. సో అది అర్జున్ అర్థం చేసుకున్న విధంగా ఖచ్చితంగా హౌస్లో ఇంకెవరూ అర్థం చేసుకోలేదు. శివాజీ గారు కానీ, యావర్ కానీ, ప్రశాంత్ కానీ, ప్రియాంక కొంతవరకు ఓకే అనుకోవచ్చు, మిగిలిన వాళ్ళు ఎవరు ఖచ్చితంగా అర్థం చేసుకోలేదని నాకు అనిపించింది. అండ్ తర్వాత ఇది చూసారా, అది కాదు ఇప్పుడు అర్జున్ మళ్ళీ అమర్కి ఇట్లా ఎక్స్ప్లెయిన్ చేస్తూ వాడు ఆడిన ఫౌల్స్కి దానికి దీనికంటే అద్దా అన్నట్టుగా చెప్తుంటే చెప్పని అన్నట్టుగా అంటున్నారు. కాదు మన గొప్పలు మనం ఎందుకు చెప్పుకోవడం అంటే, గొప్పలు కాదు నువ్వు ఎదవని చెప్తున్నావు అని శివాజీ గారు అంటున్నారు. ఆయన కామెడీ కోసం అనుకున్నారు శివాజీ గారు. అండ్ అమర్ కూడా అది రిసీవ్ చేసుకున్న విధానం చాలా బాగుంది అనిపించింది. ఇది ఇట్లా హర్ట్ అవ్వకుండా, ఇంకోటి అవ్వకుండా. మేబీ ఆ పొజిషన్లో శివాజీ గారు కాకుండా ఇంకెవరన్నా, ప్రశాంత్ లాంటి వాళ్ళు లేకపోతే ఇంకెవరైనా ఉంటే మాత్రం డెఫినెట్లీ అమర్ ఇంత మామూలుగా తీసుకునేవాడు కాదేమో అని నాకు అనిపించింది. శివాజీ గారు పెద్ద ఆయన కదా, సరే అన్నారులే, ఆయన అంటే మాత్రం నేను పడడంలో తప్పే ఉంది, పెద్దోడే కదా అనే ఫీలింగ్లో అలా తీసుకున్న ఆ స్పోర్టివ్ నేచర్ నాకు బాగా నచ్చింది. అండ్ తర్వాత అమర్ అయితే 15 minutes, ఫస్ట్ 20 తనకి తను అనుకున్నా కూడా మరీ ఓవర్ కాన్ఫిడెన్స్ ఎందుకు, 15 అయితే తీసుకుంటాలే అన్నట్టుగా ఏ బేసిస్ మీద అయితే అర్జున్ అన్నాడు దొంగతనాలు, ఫౌళ్ళు అవి ఇవి, ఆ బేసిస్ మీద కూడా నేను కన్సిడర్ చేస్తూ 15 minutes అన్నట్టుగా తనకి తను తీసుకున్నాడు. లాజిక్ ఉంది. అండ్ తర్వాత 20 minutes శివాజీ గారికి ఇచ్చారు. ఏది ఇప్పుడు ఆయన పెద్దరికంగా అన్నీ చూస్తున్నారు, ఆర్గ్యుమెంట్స్లో తన ఇన్వాల్వ్మెంట్ ఉండి ఇట్లా మధ్యలో వచ్చి సాల్వ్ చేస్తున్నారు, ఒక టీమ్గా వచ్చి ఇట్లా అందరినీ పుష్ చేస్తున్నారు ముందుకి. ఒక రోజా అన్నట్టుగా స్టార్టింగ్లో మీరు ఆడిన టాస్కులు అవి బాగా మైలేజ్ తీసుకొచ్చిన టాస్కులు. సో ఇవన్నీ ఒక్కొక్కటి ఎక్స్ప్లెయిన్ చేస్తూ శివాజీ గారికి 20 minutes అయితే ఇచ్చారు. బట్ శివాజీ గారు మాత్రం అమర్కి కంప్లీట్లీ తగ్గించారు, కోసేశారు టైం అంతా, 3 minutesకి తగ్గించారు. అంటే బేసిక్గా శివాజీ గారి ఇంటెన్షన్ ఏంటి, ఏదైనా రిపీటెడ్గా చూపిస్తే చూడరు కదా. దొంగతనాలు మాటికి చేస్తే, ఇప్పుడు నువ్వు దొంగతనాలు చేసుకుంటే అది ఫన్ అని నువ్వు అనుకున్నావు, జనాలకి చిరాకేస్తుందేమో, అది చిలిపితనం అని నువ్వు అనుకున్నావు, జనాలు అది చూడడానికి ఇష్టపడట్లేదేమో. సో అందుకే అది ఇప్పుడు అక్కడ శివాజీ గారి ఇష్టం ఏంటి, శివాజీ గారికి అది నచ్చలేదు కాబట్టి జనాలకు కూడా నచ్చలేదు అనే ఫీలింగ్లో ఆయన ఉండడం అనేది రాంగ్. జనాలకు కూడా నచ్చలేదు. ఇప్పుడు మనం బిగ్ బాస్లో చూపించే ప్రతి సెకండ్ నచ్చాల్సిన అవసరం లేదు కదా. మనకి కోపం వచ్చేవి ఉంటాయి, మనకి చిరాకేసేవి ఉంటాయి, నవ్వించేవి ఉంటాయి, ఏడిపించేవి ఉంటాయి, అన్నీ కలిపితేనే కదా బిగ్ బాస్ 1 hour ఎపిసోడు. ఓన్లీ నవ్వించేవి మాత్రమే, ఓన్లీ నచ్చేవి మాత్రమే ఉండాలంటే ఏదన్నా ఫ్యామిలీ సీరియల్లో ఫ్యామిలీ ఎపిసోడ్ చూస్తే అయిపోతుంది కదా ఫ్యామిలీ సినిమాలో.
ప్రశాంతంగా గడిచిపోయే సినిమాలు, ప్రశాంతంగా సాగే మ్యూజిక్లు వింటే అయిపోతుంది కదా. బిగ్ బాస్ అనేది ఇట్స్ అ మిక్స్ ఆఫ్ ఎవ్రీ ఎమోషన్. ఓన్లీ కామెడీ మాత్రమే, ఓన్లీ ఫ్యామిలీ మాత్రమే ఇలా ఉండదు. సో శివాజీ గారు అది అర్థం చేసుకుంటే, మిగతా వాళ్ళు కూడా అది అర్థం చేసుకుంటే కొంచెం బాగుండే అనిపించింది. అండ్ తర్వాత యావర్కి 5 minutes అయితే ఇచ్చాడు. అందులో 2 minutes జిమ్, 2 minutes గేమ్, 1 minute ఎంటర్టైన్మెంట్ అంట. అంటే ఆయన 2 minutes జిమ్ చేస్తే 2 minutes ఫుటేజ్ ఎపిసోడ్లో వేస్తారని ఫీలింగ్లో ఉన్నాడా? ఏ రకంగా అది జిమ్ చేస్తుంటే అది కంప్లీట్గా చూపిస్తారా? బేసిక్గా ఇది ఎందుకు అవుతుంది, ఈ ఓవరాల్ కాన్సెప్ట్ దేనికి, ఎంత ఫుటేజ్ ఎవరికి వచ్చి ఉంటుంది అనేది ప్రాపర్గా మైండ్ పెట్టి ఆలోచించగలిగితే ఎవరికి ఎంత ఫుటేజ్ వస్తుంది ఈజీగా గెస్ట్ చేయడం అనేది పెద్ద మ్యాటర్ ఏం కదా. ఎందుకంటే ఎవరు హౌస్లో ఎక్కువ రచ్చరచ్చ చేశారో, మొత్తం దుమారం లేపారు అన్నట్టుగా ముందు నుంచి సీజన్ మొత్తం ఇట్లా కళ్ళు మూసుకొని ఆలోచించగలిగితే రఫ్గా వచ్చే పాయింట్స్ కూడా చాలా ఉన్నాయి కదా. ఎన్నో టాస్కులు ఉన్నాయి, ఎన్నో ఇట్లా ఆర్గ్యుమెంట్లు ఉన్నాయి. ఆర్గ్యుమెంట్ పరంగా కానీ, టాస్కుల పరంగా కానీ, నాగార్జున గారి చేత తిన్న దొబ్బులు కానీ, ఇలా ఏ రకంగా చూసుకున్నా కూడా ఎక్కువ శాతం కూడా బిగ్ బాస్లో వర్కౌట్ అయ్యేది, ఎక్కువ ఫుటేజ్ తెచ్చుకునేది కాంట్రవర్షియల్ కంటెంట్ ఇచ్చిన వాళ్ళకే. సో నాగార్జున గారి చేత ఎక్కువ దొబ్బులు తిన్నది అమర్దీపే. అండ్ త్రూ అవుట్ టాస్కుల్లో ఇట్లా పిచ్చిగా దొంగతనాలు కానీ, ఇట్లా సిల్లిగా ఆడటం కానీ, ఫౌల్ గేమ్స్ ఆడటం కానీ, ఇలాంటివన్నీ అమర్దీపే. సో ఏ రకంగా చూసుకున్నా అమర్కి కాకుండా ఇంకెవరికో ఎందుకు వస్తుంది ఎక్కువ ఫుటేజ్? రాదు కదా. అండ్ ఇక్కడ యావర్ని కూడా అమర్ జిమ్ విషయంలో 2 minutes నువ్వు చేసుంటావు కాబట్టి 2 minutes జిమ్ని చూపించారనడం అనేది చాలా సిల్లీ. ఎందుకంటే వీళ్ళకి ఎగ్జాక్ట్ కాన్సెప్ట్ అనేది అర్థం కాలేదు నాకు అనిపించింది. వీళ్ళకున్న ఏంటి, ఒకరి మీద ఒకరికి ఉన్న ఆ కోపమో లేకపోతే ఆ జెలసియో వాట్ ఎవర్ ఇట్ ఈస్, ఆ విధంగా ఇచ్చినట్టుగా అయితే మనకి తెలుస్తుంది అన్నమాట. దాని తర్వాత శివాజీ గారికి 20 minutes అయితే ఇచ్చారు, అది మనకు ఆల్రెడీ చెప్పుకుందాం. అండ్ శివాజీ గారి విషయానికి వస్తే ఆయన ఫస్ట్ 10 minutes ఇచ్చుకున్నా కూడా తర్వాత అమర్తో ఆయన ఆర్గ్యుమెంట్లో ఇంకా ఓకే నేను 5 minutes ఇచ్చుకుంటున్నాలే అన్నట్టుగా అయితే చెప్పేశారనమాట. ఏంటంటే ఎవరిని హర్ట్ చేయొద్దని ఫస్ట్ 10 minutes వేసుకుంటున్నా అన్నట్టుగా అయితే హర్ట్ చేయొద్దని 10 minutes వేసుకోవడం ఏంటి సార్, 3 minutes వేసుకోవాలి కానీ నాకు అక్కడ అనిపించింది అది. అండ్ అమర్కి 3 minutes ఇస్తూ నువ్వు ఏదన్నా నెగిటివ్ పని చేస్తే అటెన్షన్ అనుకున్నావు, బట్ నువ్వు అండ్ అది బాగా చిలిప్ పనులు చేస్తున్నట్టుగా ఫీల్ అయినావు, బట్ అది చిలిప్ అనిపించలేదు, జనాలకి చిరాకే వేసుకుంటుంది అన్నట్టుగా అంటుంటే అమర్ ఏం చెప్తాను, అన్న నేను బేసిక్గా స్కెచ్ చేసుకొని ఇలా ఉండాలి అలా ఉండాలి అన్నట్టుగా నేను ఎప్పుడు అనుకోలేదు అంటే, బేసిక్గా నువ్వు గేమే ఆడలేదరా సరిగ్గా అని శివాజీ గారు అంటున్నారు అన్నమాట. అటు తిరిగి ఏదో ఒక విధంగా అమర్ చేసింది రాంగ్ అనిపించాలి, ఆయనకి వచ్చిన ఫుటేజ్ చాలా తక్కువే అని ప్రూవ్ చేయాలని రకరకాలుగా శివాజీ గారు తిప్పడం అనేది వై అన్నెసరీ ఈ టైంలో. ఇప్పుడు క్యాప్టెన్సీ టాస్క్లో ఇలా చేశారంటే సరే, క్యాప్టెన్ అవ్వకూడదు, క్యాప్టెన్సీ వల్ల ఒక వారం ఇమ్యూనిటీ వస్తుంది, అమర్ సేవ్ అవుతాడని, లేకపోతే అమర్ నామినేషన్స్లో లేకపోతే శోభా లాంటి వాళ్ళు ఇట్లా వాళ్ళకి ఓట్లు పడి వాళ్ళకు కూడా ముందుకెళ్తారని ఈ థాట్ ప్రాసెస్ శివాజీ గారు చేశారంటే ఒక లెక్క. క్యాప్టెన్సీ టాస్క్ కానీ, ఎవిక్షన్ పాస్ కానీ, టికెట్ టు ఫినాలే కానీ ఫైన్, ఓకే. ఒక కాంపిటీటర్గా అలాంటివి చేయడంలో పెద్ద తప్పేం లేదు. అఫ్కోర్స్ అది తప్పైనా కూడా అది పెద్ద తప్పలేదు, ఎందుకంటే ఎవరికైనా ప్రొఫెషనల్ జెలసీ అంటారు కదా. ఇప్పుడు నాకంటే వేరే రివ్యూయర్కి ఎక్కువ వ్యూస్ వస్తున్నాయి, దీనమ్మా ఎన్ని వ్యూస్ వస్తున్నాయి అన్నట్టుగా నాకు అనిపించడం అనేది చాలా కామన్. బట్ నేను వెళ్ళి ఏమీ చేయను కానీ మామూలుగా చెప్తున్నాను అన్నమాట. సో ఇక్కడ కూడా ఒక తోటి కంటెస్టెంట్ మీద ఎంతో కొంత ప్రొఫెషనల్ జెలసీ అనేది ఇట్స్ ఓకే. అఫ్కోర్స్ హెల్దీగా ఉన్నంత వరకు ఇట్స్ ఓకే. నాకు ఎలాగైతే హెల్దీ కాంపిటీషన్ అనుకుంటున్నాను. సో ఇలా కూడా అమర్ మీద శివాజీ గారు ఇలాంటి సిల్లీ దానికి కూడా ఏముంది, ఏమన్నా ఇప్పుడు ఎవరికి ఎక్కువ ఫుటేజ్ వచ్చింది అని చెప్తే ఇప్పుడు అమర్కి 20 minutes ఇస్తే మటుకు అమర్కి వచ్చేదేమన్నా ఉందా, శివాజీ గారికి పోయేదేమన్నా ఉందా, ఏముంది చెప్పండి. ఆల్రెడీ శివాజీ గారికి అమర్ 20 minutes ఇచ్చాడు, ఒక పాజిటివ్ వైబ్ క్రియేట్ చేసుకోవాలి, మంచిగా ఇట్లా పాజిటివ్లో ఉండాలి అనే ఉద్దేశంతో ఆయన 20 minutes ఇచ్చినప్పుడు శివాజీ గారు కూడా ఇచ్చుంటే బాగుండే అనిపించింది. ఎందుకంటే ఆల్రెడీ ఎందుకు ఇవ్వాలో అని ప్రాపర్ రీజనింగ్ కూడా అర్జున్ ఇచ్చాడు, అండ్ అది చాలా రీజనబుల్గా కూడా ఉంది. రచ్చరచ్చ చేసిన వాళ్ళు, మొత్తం కొట్లాటలో ఉన్నోళ్ళు, విపరీతంగా ఏడ్చిన వాళ్ళు, ఆవేశపడిన వాళ్ళు, ఇలాంటి వాళ్ళకి ఫుటేజ్ రాకుండా కామ్గా ఉన్న అర్జున్ లాంటి వాళ్ళకి ఏమైనా వస్తుందా? ఏ రకంగా వస్తుంది అది. అండ్ ఇంకోటి ఇలా ఇంత చేసినా కూడా అమర్ ఇంకా వంట చేసినా కూడా
వంట చేసినా కూడా గుర్తించట్లేదు నన్ను అన్నట్టుగా అయితే అంటున్నారు. చాలా కామెడీగా అంటున్నారు. అది కూడా ఎంత స్పోర్టివ్గా తీసుకున్నారు చూడండి. అంతే స్పోర్టివ్గా అమర్ చేస్తుంటే శివాజీ గారు ఇంకొకరో ఎవరైనా తీసుకునే వాళ్ళ. సో అమర్ ఇక్కడ హర్ట్ అయ్యాడని ఆయన 10 minutes నుంచి 5 minutesకి వచ్చాడు శివాజీ గారు. చేయకుండా ఉండాల్సింది లాస్ట్ మినిట్లో అని నాకు అనిపించింది. అండ్ తర్వాత ప్రియాంక తనకు 10 minutes ఇచ్చుకుంటూ అండ్ శివాజీ గారే అర్జున్కి 7 minutes ఇస్తూ అమర్ కంటే బెటర్ ఎంటర్టైనర్ అన్నట్టుగా అయితే అంటున్నారు అన్నమాట. ఏ రకంగా ఎప్పుడు ఎంటర్టైనరు? ఇప్పుడు ఆ పోలీస్ టాస్క్ ఏదో ఎంటర్టైనింగ్ టాస్క్ చేశారో అందులో కూడా అర్జున్ కాంబినేషన్లో ఉన్న అమరే ఇంకా బాగా చేశాడని చెప్పాలి. ఇక్కడ అర్జున్ అమర్ కంటే బెటర్ ఎంటర్టైనర్ అంట. ఇంకా దానికి ఇప్పుడు నవ్వుతూ ఏమంటున్నారు, నాతో క్లోజ్ ఉంటే ఇలానే మాట్లాడతారా అన్నట్టుగా అయితే అంటారు. క్లోజ్ ఉంటే ఇలా మాట్లాడడం ఏంటి? ఉన్న లాజిక్ ప్రకారంగా శివాజీ గారికి వీళ్ళు క్లోజ్ కాబట్టి ఇలా మాట్లాడుతున్నాడు అని ఆడియన్స్ అనుకుంటారా? నిజం మాట్లాడుతున్నారు ఆడియన్స్ శివాజీ గారి క్లోజ్ మేట్స్ కాబట్టి ఇలా మాట్లాడుతున్నారు అని దానికి అట్రాక్ట్ అవుతారా? శివాజీ గారు మాట్లాడే నిజానికి అట్రాక్ట్ అవుతారా? నిజానికే అవుతారు. ఆడియన్స్ ప్రకారంగా ఏదైతే లాజిక్ ప్రకారంగా మనసులో ఎటువంటి గ్రడ్జ్ లేకుండా ప్లెయిన్ హార్టెడ్తో ఉన్నాడో, ప్లెయిన్ హార్టెడ్గా చెప్తున్నాడు తన ఒపీనియన్ అని అనిపించినప్పుడు మాత్రమే అలాంటి కంటెస్టెంట్స్కి అట్రాక్ట్ అవుతారు. సో ఇక్కడ నాకు తెలిసి ఇవాళ అమర్కి నేను అందుకే చాలా ప్లస్ అయ్యే ఎపిసోడ్ అవుతుందని అనింది. అందుకే అనమాట. ఇప్పుడు నేను అమర్ ఫ్యాన్ని కాదు, శివాజీ గారికి హేటెడ్ కాదు, ఏమీ కాదు. సో మీకు అది ఎలా అర్థం చేసుకున్నా ఇక మీ ఇష్టం అనమాట. అండ్ తర్వాత యావర్కి ప్రశాంత్కి ఏంటి 15 and 20 ఇస్తూ మీ ఇద్దరిని ముందు నుంచి ఎంకరేజ్ చేసినందుకు మీరు ఒక ఇన్స్పిరేషన్గా నిలవాలి అందరికీ. మీరు అలా నిలబడ్డారు కూడా, ఇంకా అందరికీ ఇన్స్పిరేషన్గా నిలవాలన్నారు. ఒక పాజిటివ్ వైపు అయితే చెప్తూ మంచిగా అనిపించింది. అండ్ తర్వాత ఇక్కడ కూడా చూసుకుంటే శివాజీ గారు ఓకే, నో డౌట్ శివాజీ గారి వల్లే ప్రశాంత్ కానీ యావర్ కానీ కంప్లీట్లీ ఇంత దూరం వరకు సర్వైవ్ అవ్వగలిగారు. అఫ్ కోర్స్ నామినేషన్ స్పాన్స్ అయినా కానీ, ఆర్గ్యుమెంట్స్ అయినా కానీ, ఏదైనా వాళ్ళు ఎదుర్కొనే దమ్ము ఉన్నా కూడా శివాజీ గారి పుష్ అనేది డెఫినెట్లీ వాళ్ళకి బాగా హెల్ప్ అయింది. బట్ ఇక్కడ మాటికి నేను ఎంకరేజ్ చేశాను అనుకుంటుంటే ఎక్కడో తేడా కొడుతుంది ఏంటి ఇప్పుడు అనే ఫీలింగ్ అనేది రావడం చాలా సర్వసాధారణం. అంటే సెల్ఫ్ డబ్బా కొట్టుకుంటున్నారా అనే ఫీలింగ్ అనమాట. ఈ టైంలో నెగిటివ్ చెప్పొద్దు, బట్ ఎపిసోడ్ ఇలా ఉన్నప్పుడు ఇక వేరే ఆప్షన్ లేకుండా పోతుంది. అండ్ నా ప్రొఫెషన్కి నేను అన్యాయం చేయలేను కదా, అదనమాట. సో చాలా వరకు కూడా బ్యాలెన్స్డ్గా ఉండడానికే ప్రయత్నిస్తున్నాను. అండ్ ఇంకోటి యావర్ అమర్కి మళ్ళీ 3 minutes ఇచ్చారు. సేమ్ శివాజీ గారు చెప్పిన లాజిక్ ప్రకారంగా దొంగతనాలు మిగతావన్నీ అది ఒక్కసారి చూపిస్తారు కానీ మాటికి ఎందుకు చూపిస్తారంటూ ఈయన కూడా ఎందుకు చూపించరు ప్రతిసారి ఒకే ప్యాంటు షర్టు వేసుకొని ఒకే స్టైల్లో ఒకే రకమైన వస్తువుని ఏమైనా దొంగతనం చేస్తున్నారా? ఒకే టాస్క్ ప్రతిరోజు పెడుతున్నారా ఏంటని? అది ఇప్పుడు ఒక న్యూస్లో అన్నెసరీ ఎగ్జాంపుల్ అండి, సింపుల్ అక్కడ అంతే. అంతకు మించిన ఎన్నిసార్లు ఎలాంటి ఫౌల్ ఎన్నిసార్లు ఆడినా కూడా ఖచ్చితంగా దాని మీద ఫోకస్ ఉంటుంది. అరే ఇప్పుడు ఎవరైనా అన్ని ఫెయిర్గా ఆడిన వాళ్ళ మీద కాన్సన్ట్రేషన్ ఉంటుందా? ఇట్లా ఫౌల్ చేసిన వాడి మీద కాన్సన్ట్రేషన్ ఉంటుందా? ఫౌల్ చేస్తే ఆ ఫౌల్ చేసిండు ఈ క్యాండిడేటు అని వాళ్ళ యాంటీ ఫ్యాన్స్ అందరూ ఇప్పుడు ఏమంటారు, ఆ సింక్ అండ్ ఫ్లోట్ టాస్క్లో అమర్ చేసిన ఫౌల్ గురించి ఎంతమంది ఇట్లా సోషల్ మీడియాలో మాట్లాడుకున్నారు, రచ్చరచ్చ అయింది. అమర్ చేసిన ప్రతి ఫౌల్, అది జ్యూస్ టాస్క్ కానీ ఎక్కడైనా కూడా ఎన్నిసార్లు రచ్చరచ్చ అయింది, సోషల్ మీడియాలో టాక్ అయింది. బిగ్ బాస్లో కూడా అది ఎంత ప్రత్యేకంగా నాగార్జున గారు మళ్ళీ దాని గురించి డిస్కస్ చేశారు. అదే ఫెయిర్గా ఆడుంటే దాని గురించి ఇంకా డిస్కస్ చేయడం ఏముంటుంది? ఇప్పుడు కంప్లీట్ వైట్ పేపర్ని నేను చూపించినప్పుడు దాని గురించి ఏం మాట్లాడతాం? అదే వైట్ పేపర్లో ఏదైనా చిన్న డాట్ ఉందనుకోండి, ఇట్లా బ్లాక్ డాట్ ఉందనుకోండి, ఈ బ్లాక్ డాట్ ఏంటి అన్నట్టుగా అనుకుంటారు. సో అంత పెద్ద వైట్ పేపర్ ఎవరికి కనపడదు కానీ అందులో ఉండే ఆ చిన్న డాటే కనపడుతుంది. సో ఇది కూడా అంతే అన్నమాట. అమర్ మిస్టేకులు కానీ ఫౌల్స్ కానీ ఏం చేసినా కూడా డెఫినెట్లీ దానికి ఫుటేజ్ రావడం అనేది, ఎపిసోడ్లో డ్యూరేషన్ రావడం అనేది డౌట్ లేకుండా వచ్చింది కూడా. అండ్ ఇక్కడ యావర్ చేసినప్పుడు కూడా మళ్ళీ అమర్ చాలా లైట్గా, అరే నీకు ఆమ్లెట్లు వేసి పెట్టా, బాత్రూమ్లు గడిగా, అయినా కానీ ఇంతే ఇస్తావరా, 3 minutesలో ఇస్తావరా అంటూ ఎంత క్యాజువల్గా తీసుకున్నారు చూడండి. డెఫినెట్లీ ఒప్పుకోవాలి కదా ఈ విషయంలో అయితే. అండ్ తర్వాత
ప్రియాంక తనకు తాను 10 వేసుకొని శివాజీ గారికి 20 ఇచ్చింది. దేనికి శివాజీ గారికి ఇచ్చింది? శివాజీ గారికి ఇప్పుడు ఓటింగ్ పరంగా ఫ్యామిలీ వీక్లో ఆయన అందరూ వచ్చి శివాజీ గారిని టాప్లోనే పెట్టారు కాబట్టి ఇప్పుడు కాకపట్టడానికి కూడా ఏముందిలేండి. మేబీ ఇప్పుడు అన్నెసరిగా ఇలా జనాల్లో నెగిటివ్ అవ్వకూడదనే ఉద్దేశంతో పెట్టినట్టుగా అయితే మనకు తెలుస్తుంది. అండ్ అంటుంది కదా సోఫాజీ అంటూ, శివాజీ గారిని సోఫాజీ అంటూ, మీరు సోఫా మీద కూర్చుంటూనే గేమ్ మొత్తం ఆడారు అన్నట్టుకైతే అంటుందన్నమాట. తిట్టిందా పొగిడిందా అని శివాజీ గారు మైండ్లో అనుకొని ఉండొచ్చు. తర్వాత ఓవరాల్గా అయితే ఎపిసోడ్ అది కొంచెం ఎంగేజింగ్గానే సాగింది. ఎక్కువ శాతం అమర్ అండ్ శివాజీ గారు వీళ్ళిద్దరి మధ్య కాన్వర్జేషన్ అనేది హైలైట్ అయినట్టుగా చెప్పుకోవచ్చు అనమాట. సో మీకేమనిపించింది అమర్దీప్ని చూస్తే? ఇవాళ అందరు బాణాలు తన మీద ఎక్కువ పెట్టినా కూడా తను స్పోర్టివ్ తీసుకున్న విధానం నాకైతే నచ్చింది. మీకు నచ్చిందా లేదా? అమర్ ఫ్యాన్గా కాకుండా న్యూట్రల్గా, అమర్ ఫ్యాన్గానో యాంటీ ఫ్యాన్గానో కాకుండా న్యూట్రల్గా ఆలోచించండి. లాజిక్ ఏంటో మీకు అర్థమవుతుంది. నేను ఖచ్చితంగా అమర్ ఫ్యాన్ని కాదు, నేను ఎవరి ఫ్యాన్ని కాదు. ఇంకా చెప్పాలంటే యావరికి నేను ఎంతో కొంత ఇట్లా పాజిటివ్గా ఉంటాను, యావరికి ఓట్లు పడాలని ఆల్రెడీ నేను ఒక షార్ట్ కూడా చేశాను, మీరు కావాలంటే చూడండి. అమర్ మీద కానీ మిగతా వాళ్ళు కానీ వీళ్ళు ఆల్రెడీ టాప్ 3లో ఉండే క్యాండిడేట్స్. అమర్ కానీ, శివాజీ గారు కానీ, ప్రశాంత్ కానీ, వీళ్ళ గురించి నేను ప్రత్యేకంగా సపరేట్ వీడియోలు చేసి అవి ఇవి చేయాల్సిన అవసరం కూడా లేదు. ఎవరు లాంటి వాడికి అవసరం కాబట్టి ఓటింగ్ తను డెఫినెట్లీ ఇన్ని రోజులు తను కష్టపడ్డాడు, తన కష్టానికి తగిన ప్రతిఫలం ఉండాలనే ఉద్దేశంతో నేను ఎవరికి సపరేట్గా షార్ట్ చేయాల్సి వచ్చిన ఒక చిన్న ట్రిబ్యూట్ లాగా. హోప్ యూ లైక్ దట్. అది చూశాక రివ్యూ కూడా చూసేశాక నచ్చితే లైకులు కొట్టండి. లైకులు కొడితేనే వీడియోలు ఎక్కువ మంది కనిపిస్తాయి. దయచేసి లైకులు మిస్ చేయకండి. బాయ్.